మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమ, అలసట, ఒత్తిడి ఉన్నప్పటికీ అధిక బాధ్యతలతో ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యాపరంగా కూడా అదే రకమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం లాంటిది కనబడుతోంది. వ్యక్తుల యొక్క సహకారంతో, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, అలాగే ఆధ్యాత్మిక పలుకుపడగలిగిన వ్యక్తుల యొక్క సహకారం, తండ్రి పెద్దల యొక్క సహకారంతో ఎంతటి సమస్య అయినా, అటు వృత్తికి సంబంధించిన, విద్యకు సంబంధించిన వాటిని అధిగమించడానికి విశేషంగా కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. దూర ప్రయాణాలు తీసుకునే నేపథ్యంలో ఆకస్మికంగా దూర ప్రయాణాల వల్ల కూడా లాభించే అవకాశం అనేది, అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, విద్యకు సంబంధించిన విషయాలు, ఉన్నత విద్య కొరకు తీసుకునే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించి, అలాగే మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటిల్లో ఆకస్మిక లాభం కొరకు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల దూర ప్రయాణాల్లో తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఆకస్మికంగా ప్రయాణాలు కావచ్చు, అనుకోని విషయాలలో ఆకస్మికంగా ఆ పనులు ఆగే పరిస్థితులు లాంటివి రావచ్చు. తద్వారా కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండే పరిస్థితులు లాంటివి ఉంటాయి. కనుక వీలైనంత వరకు ప్రయాణాల విషయంలో కావచ్చు, మీ ముఖ్యమైన పనులలో కావచ్చు, ఎదురవుతున్న ఆలస్యాలు, ఆటంకాలు, ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలు కావచ్చు, వ్యక్తిగత అంశాలు, స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు మొదలైన వాటిల్లో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. పని వెంటనే అవ్వలేదని డిప్రెసివ్ థింకింగ్కి వెళ్లకుండా, అది కొంత తాత్కాలికంగా ఆగినా కూడా ఘర్షణాత్మకంగా ఆలోచించకుండా ఆ సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసి తర్వాత అది 2-3 రోజుల్లో సమస్య పోయే అవకాశాలు ఉంటాయన్న విధంగా ముందుకు వెళ్ళాలి.